నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరంలో సమావేశమైన కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఆమోదించిన కూటమి తప్పు చేస్తే ఎవరిని క్షమించే ప్రసక్తి లేదన్న టీడీపీ అధినేత చంద్రబాబు విధ్వంస కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు మధురానగర్లో ఆర్యూబీని పరిశీలించిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నెల రోజుల్లోగా నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఎందుకు వదిలిపెట్టకూడదనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు అందుకే చట్టపరంగా వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు అన్నారు విధ్వంస కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు ఈ సభా వేదికగా హెచ్చరించారు అంతేకాదు పదవి వచ్చిందని విర్రవీగొద్దని వినయంగా మాత్రమే ఉండాలని ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు బూతులు మాట్లాడే నేతల్ని అరాచక శక్తుల్ని అవినీతి పరులు చూశారు పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ 5 సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క 5 ఏళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను కానీ కార్యకర్తలపైన దాడులు హింసా రాజకీయాలు అక్రమ కేసులు వేధింపులు కడాన సోషల్ యాక్టివిస్టులు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం ఇంకొక పక్కన అన్ని పార్టీలకు 3 పార్టీలకు అనుభవం ఉంది ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలకు వర్తిస్తుంది ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి ఏపీ సీఎంగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతానని తాను చేసిన శపథాన్ని ప్రజలు గౌరవించారని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు జగన్ చెప్పిన విశాఖ రాజధాని ప్రతిపాదనలు అక్కడి ప్రజలు నమ్మలేదని విశాఖ అభివృద్ది మాత్రం మేం మర్చిపోమని చంద్రబాబు అన్నారు విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారన్నారు కర్నూలు అభివృద్దికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు తన కోసం ట్రాఫిక్ ను ఆపి ప్రజలను మాత్రం ఇబ్బందులు పెట్టొద్దంటూ మరోసారి చంద్రబాబు పోలీసులకు సూచించారు నన్ను శాసనసభ నాయకుడిగా ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ
శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరమే. రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లవలసిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో కూటమి శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలిసికట్టుగా చూపించామని చెప్పారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తు చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మా మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. మధురానగర్ ఆర్యూబీ పనులను రానున్న నెల రోజుల్లో పూర్తి చేస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. టీడీపీ హయాంలోనే నిర్మితమైన ఈ ఆర్యూబీ అప్రోచ్ రోడ్డు పూర్తి కావడంలో జాప్యం జరిగిందన్నారు. వీలైనంత త్వరగా అన్ని పనులు పూర్తి చేసి మధురానగర్ వాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తామన్నారు. మధురానగర్ ఆర్యూబీని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. తుది దశకు చేరుకున్న పనులను వేగిన పరిష్కరించాల్సిందిగా ఆయన సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 2019లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో నేను శాసనసభ్యుడిగా ఇక్కడ మధురానగర వాసుల చిరకాల స్వప్నం అయినటువంటి డబల్ లైన్ ఆర్యూబీని ఆ రోజు మంజూరు చేయించాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సింగనగర్ బుడమేరు ఫ్లైఓవర్ కింద ఆర్యూబీని కూడా 9 నెలల్లో శాంక్షన్ చేయించడమే కాకుండా పనులు పూర్తి చేశాం. అలాగే 2019 జనవరిలో శంకుస్థాపన చేసి అప్రోచ్ రోడ్లకి 18 కోట్ల నిధులు మంజూరు చేసి, అట్లాగే రైల్వే పార్ట్లో వాళ్ళ పోర్షన్ అంతా అప్రూవల్ చేసి పర్మిషన్లు తెచ్చి వర్క్ మొదలుపెట్టి 9 నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి ఈ డబల్ లైన్ ఆర్యూబీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, ఎవరూ కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇంతవరకు పూర్తి కాలేదు. ఇప్పుడే తాత్కాలిక మరామతులతో ట్రయల్ రన్ను జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు రేపు ఇంకా 15-20 రోజులు పనులు ఉన్నాయి. ఇప్పుడే అధికారులు, మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా డ్రైన్లు వేయాలి, లైట్లు పెట్టాలి, పెయింటింగ్స్ వేయాలి, ఇంకా మన పిల్లర్స్కి ప్లాస్టింగ్లు కంప్లీట్ చేయాలి, కాంక్రీట్స్ అక్కడక్కడ కాంక్రీట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మున్సిపల్ ఈ గారితో, శ్రీనివాస్ గారితో మాట్లాడాం. ఆయనకు కూడా ఆదేశాలు జారీ చేశాం. ఇమీడియట్గా వెంటనే పూర్తి చేయాలని చెప్పాం. కమిషనర్ గారి దృష్టికి కూడా చెప్పాం. దీన్ని 20 రోజుల్లో
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో వినియోగంలోకి ఈ డబుల్ లైన్ ఆర్యూబీని తీసుకొచ్చి దీన్ని మధురానగర వాసుల కళని నిజం చేస్తాం. తిండింటి వాసాలు లెక్కపెట్టడం తలసిలకి అలవాటేనని టీడీపీ సీనియర్ నేత కల్లే నాగేశ్వరరావు ఆరోపించారు. నగరంలోని కృష్ణలంకలో ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన తలసుల జీవితం పూట గడవలేని స్థితిలో ఇంట్లో కావలసిన సరుకులు కూడా సమకూర్చలేని విషయం ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసన్నారు. అలాంటి తనను ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బుద్దా వెంకన్నతో కలిసి తిరుగుతున్నానని వేధింపులను నిత్యం గురిచేస్తూ వచ్చాడని ఆరోపించారు. 2014 సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం ఇన్ఛార్జిగా 2017-18 టీడీపీ జిల్లా కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్నట్లు తెలిపారు. అప్పటి నుండి తనపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్న తలసిల రఘురాం గొల్లపూడి వై జంక్షన్లో పొదుపు సంఘం సభ్యురాలైన నా భార్య లలిత పేరు మీద ఒక బీసీ అధికారి నుంచి సుమారు 70 లక్షల రూపాయలు పెట్టి హోటల్ను లీజుకు తీసుకున్నానని, హోటల్ సక్రమంగా నడుస్తున్న సమయంలో దానిని బలవంతంగా తాళాలు వేయించడంతో పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న క్యాంటీన్ సైతం మూయించే పని తలసిల రఘురాం చేశారని ఆరోపించారు. క్యాంటీన్ తీయడానికి గడువు అడిగినా కూడా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి క్యాంటీన్ను బలవంతంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి తలసిల రఘురాం అనే అతను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్. నేను ఈ పార్టీలో తిరిగిన తర్వాత ఈ 2014-19 దాకా నేను ఉన్నానని, 2019లో అతని పార్టీ అధికారంలోకి వచ్చినాక అతను తలసిల రఘురాం అనే అతను ఒక ఎమ్మెల్సీగాను, మాజీ సీఎం జగన్ గారికి ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగాను ఉన్నారు. అతను నా మీద కక్ష సాధింపు చర్యలు ఎలా స్టార్ట్ చేశాడంటే, గొల్లపూడి డిఆర్డీఏ పీడీగా ఒక బీసీ నాయకుడు, మేము బీసీమే కాబట్టి ఒక బీసీ ఆయన డిఆర్డీఏ పీడీగా వస్తే ఆయన ఆ గొల్లపూడి డిఆర్డీఏ పీడీ ఆఫీసు ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని, ఒక 15 అడుగులు లోతుగా ఉన్న ఖాళీ స్థలాన్ని నాకు మహిళా పొదుపు సంఘం తరపున, నా మిసెస్ పేరు మీద ఉన్న మహిళా పొదుపు సంఘం తరపున లీజుకి ఇచ్చారు. ఆ లీజు తీసుకొని దానికి 15 అడుగులు గొయ్యి పూడ్చి దాంట్లో ఒక 70 లక్షలు పెట్టి కన్స్ట్రక్షన్ చేశాను. ఆ కన్స్ట్రక్షన్ చేసిన ఫోటో కూడా హోటల్ వై జంక్షన్ హోటల్ నిర్మించాను. ఆ హోటల్ ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఆ హోటల్ని గవర్నమెంట్ కాగానే ఈ తలసిల రఘురాం అనే అతను డిఆర్డీఏ పీడీని ట్రాన్స్ఫర్ చేయించడమే కాకుండా ఆ హోటల్ని అతని అనుచరుడికి బలవంతంగా నాకు క్యాన్సర్ జబ్బుతో బాధపడుతూ మంచం మీద చావు బతుకుల మధ్య ఉంటే బతిలాడినా సరే అప్పటికప్పుడు సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్ ఎంఆర్ఓని పంపించి, శ్రీనివాస్ అని ఎంఆర్ఓ గారి పేరు, అతను సామానంతా బయటేసేసి గవర్నమెంట్ హాస్పిటల్ అధికారి బతిలాడాడు. ఫోన్లేండి 2 రోజులు అవకాశం ఉన్న ఇద్దాం, సామాన్లు తీసుకుంటాడన్న. ఆ ఎంఆర్ఓ గారు బయట నా సామాన్లు వేసేసి, ఇది తలసిల రఘురాం అల్టిమేటం, ఆయన చెప్పింది చేయటమే మా ధ్యేయం అన్నట్లు నా సామాన్లు బయట విసిరేసి చాలా ఘోరంగా నా మిసెస్ని మనోవ్యాధకు గురి అవడానికి కారణమయ్యాడు. ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఇట్లాగే చాలామందికి కళ్యాణ నాగేశ్వరరావుకి ఎలాగ అన్యాయం జరిగిందో చాలామందికి వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పాలైనాయి. విజయవాడ నగరంలో కూడా రాయలసీమ సంస్కృతిని తీసుకొచ్చారు. మాచర్లలో ఎలా జరుగుతుందో అలాగే విజయవాడ నగరంలో వీళ్ళ వ్యాపారాలు, కళ్యాణ నాగేశ్వరరావు భౌతికతో ఉన్న వ్యాపారాల మీద దెబ్బ కొడతాకి వీళ్ళందరూ కూడా ట్రై చేశారు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ సంస్కృతిని మాత్రం కొనసాగిస్తే వాళ్ళు ముందు చాలా ఇబ్బంది పడతారని కూడా మేము మనము ముఖ్యంగా ఇది ప్రెస్ మీట్ పెడతా కారణం అంటే ఈ సంస్కృతి ఎలా ఉంది, ఎలా చేశారనే ఉద్దేశంతో పెట్టిందే కానీ వేరే ఉద్దేశంతో మాత్రం అతని తలసిల రఘురాం ఎన్ని ఆకృత్యాలు చేశారు గొల్లపూడి ప్రాంతాల్లో కానీ మైలవరం ప్రాంతాల్లో కానీ ఎన్ని చేశారో కూడా మీరు ఎంక్వైరీ చేసి రాగానే గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే అతను చేసిన బండారాలు కూడా బయటపడతాయని మేము తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తూ పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేసినప్పుడు కూడా ఇతని హస్తం కూడా ఉందని. జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జనసేన మంగళవారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగినట్లు తెలిపింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. భేటీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
మాట్లాడడం, సమస్యలు తీసుకురావడం. బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రేపు మన పవర్ షేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఇది మన ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం మనందరం అందుబాటులో ఉండాలి. అది మీరు మనందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక కమిటీగా ఏర్పడి ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి. అలాగే ప్రభుత్వానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రజలకి ఎంతంత ఏ అవసరాలు ఉంటే మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మిగతా మన ఎన్డీఏ పార్ట్నర్స్ తోటి. అలాగే కేంద్రంలో ఇప్పుడు మనకి చాలా చోట్ల మన నియోజకవర్గాల్లో బ్రిడ్జ్ ఒక్కోసారి ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉంటాయి. అవన్నీ మీరు కూటమికి ఇది అనూహ్య విజయమని బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి అన్నారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పురంధరేశ్వరి మాట్లాడారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారని తెలిపారు. అభివృద్ది అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని నిర్ణయించుకున్న ప్రజలు కూటమికి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారని, అందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పురంధరేశ్వరి తెలిపారు. చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ శక్తి, ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు కూటమి రూపంలో వచ్చిందని తెలియజేశారు. అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ, ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ, రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో, మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఈ యొక్క అనూహ్యమైనటువంటి విజయాన్ని, ఈ పరిణామాన్ని
మనం గెలిచాము, అధికారంలోకి వచ్చాము అనేటువంటి భావన కన్నా ప్రజాహిత పాలనని, సుపరిపాలనని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం అందరం కూడా దృష్టి ప్రభుత్వం ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించమని గవర్నర్ను కూటమి నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరపున సభానాయకుడిగా టీడీపీ అధినేత కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని ఆహ్వానించవలసిందిగా కోరారు. అనంతరం రాజ్ భవన్ వెలుపల అచ్చెన్నాయుడు, పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడారు. తాము చేసిన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని పురంధరేశ్వరి తెలిపారు. శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, 3 పార్టీలు శాసనసభ్యులందరం కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అన్నా నయీం అస్మి తెలిపారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని తెలిపారు. పోలీసులకు ప్రజలు వాహన చోదకులు సహకరించాలన్నారు. విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి 216 జాతీయ రహదారి మీదుగా ఒంగోలు వైపు, అలాగే చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలను ఒంగోలు నుంచి రేపల్లి మీదుగా వయా మచిలీపట్నం, కత్తివెన్ను, లోసరి, వంతెన, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదుగా విశాఖ వైపు మళ్లించామన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ఈ నెల 12వ తేదీన గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల వేళలను విజయవాడ ఎయిర్పోర్టు యాజమాన్యం సవరించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమాన సమయాలు కలిగిన ప్రయాణికులు ఉదయం 9 గంటల 30 నిమిషాలకే విమానాశ్రయానికి చేరుకోవాలని కోరింది. ప్రయాణికులను దించడానికి, పికప్ చేసుకోవడానికి వచ్చేవారు సైతం ఇవే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా తరలివస్తున్న వీఐపీలతో ఆ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున ఈ సూచన చేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి తెలియజేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సదరు అభిమాని భార్య ఆ వీడియో తీస్తూ ఉండగా కొడుకుని ఎత్తుకుని ఆ అభిమాని మాట్లాడాడు. తనకు తనలాంటి పేదలకు జగనన్న ఎంతో మేలు చేశాడని ఆయన తెలిపారు. ఎంతో మందికి ఉపకారం చేసిన వ్యక్తి ఇంత ఘోరంగా ఓడిపోవటం ఏంటని ప్రశ్నించారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని, మరొకటిని ఇలా ఏవేవో అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరేం చేశారో తెలియదు కానీ తమకు న్యాయం జరగాలని, జగనన్న మళ్లీ సీఎం కావాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో జగనన్నకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పెద్దలందరికీ చేరేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశాడు. నేను నా బిడ్డలు, నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదావరిలో దూకి చచ్చిపోతామండి. నా భార్య, మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతుల్లో ఏమీ లేనట్టే. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో 80 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో సిద్దం చేస్తున్న వేదిక పనులు చివరి దశకు చేరుకున్నాయి. వేదికపై భారీ ఎల్ఈడీ తెరలు, సభను వీక్షించేందుకు టెంట్లలో ప్రత్యేక ఎల్సీడీలు ఏర్పాటు చేస్తున్నారు. 60,000 మందికి సరిపడేలా మైదానంలో కుర్చీలు ఏర్పాటు చేశారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఫ్రెండ్లీ వాతావరణంలో పాలన జరిగిందని ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అదేవిధంగా వరవడి నూతనంగా ఏర్పాటు కాబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన సంఘ నేతలు భవిష్యత్తులో పోలీసులు సమస్యల పరిష్కారానికి అదేవిధంగా కృషి చేస్తారని ఆకాంక్షించారు. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. రేపు నూతనంగా ఏర్పడబోతున్న ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం నుండి స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే అనేక బంపర్ మెజారిటీతో గెలిచి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము పోలీసుల యొక్క సంక్షేమానికి ఎనలేని అంటే మాకు రావాల్సినటువంటి పదోన్నతులు కానీ మాకు రావాల్సిన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి, కాబోయే ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మాకు ఇంకా అంటే ఏ రోజైతే ఇప్పుడు మొన్న మీరు అందరూ చూశారు, పోలీసు వ్యవస్థ సరెండర్ లీవ్స్ గురించి ఎంత అంటే ప్రాధాన్యపడాల్సి వచ్చిందో, నెలలు సంవత్సరాలు ఆ సరెండర్ లీవ్స్ అన్నీ కూడా మాకు సకాలంలో రాక ఆర్థికంగా పోలీసు సిబ్బంది చాలా నలిగిపోయాము. ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భం మాకు జరగలేదు. అయితే గతంలో ఎప్పుడు కూడా సరెండర్ లీవ్స్ కూడా మహా అంటే ఒక 15 రోజులు వ్యవధిలోనే వచ్చాయి. కానీ సంవత్సరాల తరబడి మేము ఆ సరెండర్ లీవ్స్ తీసుకోలేకపోయాం. అదేవిధంగా ఇంకా సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి. నేను హెడ్ కానిస్టేబుల్, తూర్పుగోదావరి జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం హెడ్ కానిస్టేబుల్స్ వైస్ ప్రెసిడెంట్. నేను ఈ మధ్యనే జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ అసెంబ్లీ 18వ లోక్సభ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించి రేపు ఉదయం శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మా పోలీసు అధికారుల సంఘం తరపున 50 మంది పోలీస్ సిబ్బంది తరపున అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గతంలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఈ పోలీసు వ్యవస్థకి జరిగినటువంటి సంక్షేమం ఎప్పుడైనా ఉంది అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే మాకు జరిగిందని మా పోలీసు వ్యవస్థ గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థకి కావలసినటువంటి సంస్కరణల్ని, సిబ్బంది సంక్షేమాన్ని, కుటుంబ సంక్షేమానికి కూడా ఇతోధికంగా మాకు చేస్తారని చెప్పేసి సిబ్బంది అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మండలము గతంలో మా పోలీసు సిబ్బంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకు సకాలంలో రావాల్సిన టీఏలు కానీ సరెండర్ లీవులు కానీ సకాలంలో రాక చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా మేము దాచుకున్న జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఐ సేవింగ్స్ కూడా మాకు అవసరానికి ఉపయోగపడలేదు. ఒక అమ్మాయి పెళ్లి కానీ ఏమైనా ఎమర్జెన్సీలో మేము దాచుకున్న డబ్బులు మాకు అవసరం పడతాయని చెప్పి మేము అవి ఏదైనా మేము లోన్ కానీ వితరాలు కానీ పెడితే అవి కూడా 6 నెలలు కానీ సంవత్సరం కానీ రాక చాలా ఇబ్బందులు పడ్డారు. మేము వాటి కోసం చాలా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంలో వారికి మేము శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో పోలీసులందరికీ కూడా ఇటువంటి పరిస్థితులు లేకుండా అందరూ మంచి జరుగుతుందని మాకు. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీకి రానున్నారు. గన్నవరం నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న అమిత్ షా మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ వైర్లు తొలగించారు దుండగులు. దాడి చేసిన వారి గుండ్రుండి ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ మధ్యనే టీడీపీ నుంచి వైసీపీకి మాజీ ఎంపీ కేసినేని నానితో వైసీపీలోకి వెళ్లిన గోగుల రమణారావు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అనుచరులు చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో సమావేశమైన కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఆమోదించిన కూటమి. తప్పు చేస్తే ఎవరిని క్షమించే ప్రసక్తి లేదన్న టీడీపీ అధినేత చంద్రబాబు విధ్వంస కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు. మధురానగర్లో ఆర్యూబీని పరిశీలించిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నెల రోజుల్లోగా నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ. జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.